నిన్న ఏషియా కప్లో భాగంగా సూపర్ 4లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఒక బ్యాట్స్మెన్కి ఫైన్ పడే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఎందుకు పడింది భయ్యా, ఏం జరిగింది అంటే దాని గురించి చెప్తున్నా, జాగ్రత్తగా విను. ఏం లేదు, మనకి నిన్న 11th ఓవర్ మనకల్లా ఎవరు బౌలింగ్ వేస్తూ ఉన్నారు, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వేస్తూ ఉన్నాడు కదా. మరి ఆ 11th ఓవర్ థర్డ్ బాల్ చూసుకుంటే మరి అటువైపు బ్యాటింగ్ వచ్చేసరికి హుసేన్ టలాట్ బ్యాటింగ్ ఆడుతూ ఉన్నాడు అనమాట. మరి ఆ బాల్ వరుణ్ చక్రవర్తి థర్డ్ బాల్ వేసినప్పుడు బాల్ వెళ్ళి హుసేన్ టలాట్ ప్యాడ్కి తగిలేసరికి వాళ్ళు ఏకంగా 3 రన్లు తీశారు. మరి 3 రన్లు తీసే క్రమంలో ఇటువైపు నుంచి వరుణ్ చక్రవర్తి అప్పీల్ చేశాడు అవుట్ అని, ఇటువైపు నుంచి సంజు శాంసన్ కూడా అప్పీల్ చేశారు అవుట్ అని చెప్పేసి. అయితే మరి ఇటువైపు టలాట్ ఏం చేశాడు, పరిగెత్తవచ్చు కదా. పరిగెత్తే సందర్భంలో అటువైపు అదర్ ఎండ్లోకి వెళ్ళి ఏం చెప్పాడు ఎంపైర్కి, ఇది నా బ్యాట్కి తగిలింది, ప్యాడ్కి కాదు నా బ్యాట్కే తగిలింది, దాని తర్వాత ప్యాడ్కి తగిలింది అని చెప్పేసి అతను చెప్పాడు అనమాట. అయితే మరి ఇక్కడ ఒక ఐసీసీ రూల్ ఉంది. ఆ రూల్ ఏంది, ఏ బ్యాట్స్మెన్ అయినా సరే ఎల్బీ అప్పీల్ చేసినప్పుడు బ్యాట్కి యాడ్ తగిలింది, ఏది ముందు తగిలింది అని చెప్పేసి ఏ బ్యాట్స్మెన్ కూడా చెప్పకూడదు. అలా కనుక చెప్పాడు అంటే ఆటోమేటిక్గా ఐసీసీ రూల్ని బ్రేక్ చేసినట్టే. సో కాబట్టి ఇక్కడ హుసేన్ టలాట్ ఐసీసీ రూల్ని బ్రేక్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి ఇప్పుడు ఫైన్ పడే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉందన్నమాట.